కోడ గ్రామంలో భారీ వర్షాల కారణంగా 40 కుటుంబాల ఇళ్లలోకి చేరిన వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా బాధితులను మర్పల్లి మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి వారికి నిత్యావసర సరుకులు అందజేసి పరామర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి అని, వాగులో పూడిక పనులు చేసి భవిష్యత్తులో ముంపు నివారణ చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు ఎకరాకు 25,000 పంట నష్టపరిహారం ఇవ్వాలి అని కోరారు. గౌరవ స్పీకర్ వెంటనే పర్యటించి పరిస్థితిని సమీక్షించి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మొత్తం బయటేసి ఇంకా సాఫ్ట్ అబ్బాయి ఉన్నా ఇంకా సంవత్సరానికి 2-3 రోజులు పడుతుంది. అది గాలితో పెంచే దసరా సమాధానం మీకు అందరికి చూడడానికి ఇట్లా ఇబ్బంది అయిందని మన ఎమ్మెల్యే సాబ్ ఎక్స్ ఎమ్మెల్యే ఆనంద్ అన్న మాకు అందరికి మండల నాయకులకు అందరికి పంపించిండు. అందరికి మేము మీది అక్కడ కూడా మేము గవర్నమెంట్ కూడా అడుగుతాం గట్టిగా. మేము ఇది ఎప్పుడు రాలేదు. మీరు పుట్టినప్పటి నుంచి ఊరికి పెళ్ళైనప్పటి నుంచి రాలేదు. ఊరు అన్ని దర్శిపోయినాయా? బియ్యం గియ్యం ఏమి కూడా పనికిరాదు. ఏం పనికిరాదు. ఇప్పుడు కట్టు వరకు వచ్చేసిన మొత్తం మొత్తం ఏం మిగిలలే ఇంట్లో అన్ని వాళ్ళ ఖాళీ పేరు మీద బట్టలతో బయటకు వచ్చేసి అక్కడ తీసుకుంటే ఇంకో ఇల్లు ఉన్నది ఆ ఇంట్లో వచ్చింది. మేరకే ఇక్కడ వచ్చి అన్ని సందర్శించి చాలా బాధాకరమైన విషయము. ఈ 40 నివాస గృహాలు ఇంచుమించు వారందరూ ఇండ్లు మొత్తం ఖరాబ్ అయినాయి. మేము బీఆర్ఎస్ పార్టీ మర్పల్లి తరఫున మేము ఖచ్చితంగా వారికి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. వారికి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ను మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ఈ వీళ్ళకి కాకపోతే ఇంకెప్పుడు ఇంకెవరికి మీరు ఇస్తారు? మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు పద్ధతి కాదు. సరే గవర్నమెంట్లు ఉన్నప్పుడు కొద్దిగా ఇచ్చుకుంటారు, కానీ ఈ విపత్తుల పరిస్థితుల్లో మీ స్పీకర్ గారు ఉన్నారు. ఈ ప్రత్యేక మీ అధికారాలు యూజ్ చేసి 40 కుటుంబాలకు కూడా ఖచ్చితంగా ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మేము మండల పార్టీ తరఫున మా మండల సభ్యులమందరము కోరుకుంటున్నాము. ఈ యొక్క సేవా కార్యక్రమాలు అంటే మా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నేను చిన్నోన్నున్నా నన్ను ముందలుంచి ఈ రోజు ఈ యొక్క చేయగలుగుతామని నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నందుకే మనము మెట్కానందన్న గారు కూడా మాకు ఈ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నందుకే నేను ఈ యొక్క కార్యక్రమాలు చేయగలుగుతున్నా. కాబట్టి నేను కూడా ఈ మండల పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తాము. కాబట్టి ఇదంతా ఏదో ఇది మేము ఎప్పుడు ఈ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినాయి, ఎలక్షన్లు లేకున్నా కూడా మేము ప్రతి సందర్భంలో కూడా కల్కుడకు వాళ్ళకు మోమాటమైన కూడా మేమే ఆ సందర్భంలో ఫోన్ చేసి వాళ్ళకి అంత్యక్రియలకు కూడా మేము డబ్బులు వేయాల్సి వస్తుంది. మేము ఇస్తున్నాం కూడా మా మండల పార్టీ తరఫున. కాబట్టి మేము ఇదేదో ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ఎన్నికలకు ఎవరు మీరు స్టంట్లు ఇస్తున్నారు? ఎన్నికలు వస్తే ఎవరు ఈ బీసీ రిజర్వేషన్లని ప్రజలను మభ్యపెడుతూ అంత ఘోరమే ఉంది. ఇప్పుడు 50-60 ఏళ్ల నుంచి ఈ లేని వరదలు అన్ని ఇప్పుడే వస్తున్నాయి కదా. అరే కదా ఫకీర్ షరీఫ్
రైట్